అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ శ్రీనివాసులు తిరువిధుల. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎడమ చేతి వాటం, లెఫ్ట్ హ్యాండెడ్నెస్ అనేది అదృష్టమా లేక దురదృష్టమా, శాపమా, అసలు ఈ ఎడమ చేతి వాటం ఎందుకు ఉంటుంది, వారికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మొదలైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నా వీడియోని మొట్టమొదటి చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఎడమ చేతి వాటం ఉన్నవాళ్ళు నిజంగా వేరేలాగా ఆలోచిస్తారా, వారి మెదడు పనితీరు ఎలా ఉంటుంది, అసలు ఎడమ చేతి వాటం అంటే ఏంటి? ఈ అలవాటు ఉన్నవారు తినడం, రాయడం, పనిచేయడం వంటి చాలా పనుల్లో ముఖ్యంగా ఎడమ చేతిని ఉపయోగిస్తూ ఉంటారు. సర్వే ప్రకారం తెలిసి చూస్తే మనుషుల్లో సుమారు 10% మంది ఎడమ చేతి వాటం కలిగి ఉన్నారని ఈ అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ ఎడమ చేతి వాటం రావడానికి కారణాలేంటో తెలుసుకుందాం. ఎడమ చేతి వాటం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు. మెదడు నిర్మాణము, నాడీ వ్యవస్థ పనిచేసే విధానం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో కొన్ని కారణాలని తెలుసుకుందాం. జన్యుపరమైన కారణం, జెనెటిక్ రీజన్. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి ఈ అలవాటు కనుక ఉండి ఉంటే పిల్లల్లో కూడా ఎడమ చేతి వాటం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెదడు యొక్క నిర్మాణం, ఈ ఎడమ చేతి వాటం ఉన్నవారికి కుడి మెదడు కొంచెం ఎక్కువ చురుగ్గా ఉంటుందట. రైట్ బ్రెయిన్ సాధారణంగా సృజనాత్మకత, కళలు, సంగీతం, భావోద్వేగాలు వంటి పనులకు సంబంధించినటువంటిది. మూడవది, హార్మోన్ల ప్రభావం ఉంటుంది. తల్లికి గర్భధారణ సమయంలో ఉండే కొన్ని హార్మోన్స్ బిడ్డ యొక్క కుడి లేదా ఎడమ చేతిని ఉపయోగించే తీరుకు కారణం కావచ్చు. ఈ ఎడమ చేతి వాటం వారు నిజంగా ప్రత్యేకంగా ఉంటారా? అవునని చెప్పాలి. వీరు కొన్ని ఆసక్తికరమైన లక్షణాలను కలిగి ఉంటారు. సృజనాత్మకత. కుడి మేధస్సు చురుకుగా ఉండడం వల్ల చిత్రకళ, సంగీతం, డిజైనింగ్, కొన్ని క్రీడలు అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇలాంటి రంగాల్లో వీరు ఎక్కువ ప్రతిభను చూపుతారు. సమస్యలను వేరే కోణంలో చూస్తారు. వీరు ఏదైనా పని చేయడానికి కానీ లేదా ఏదైనా సమస్యను పరిష్కరించడానికి కానీ కొత్త మార్గాలను ఆలోచించే సామర్థ్యం ఎడమ చేతి వాటం ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుందని తెలిసింది. మల్టీ టాస్కింగ్ అంటే ఒకే సమయంలో అనేక పనులు చేయడంలో వీరికి మంచి ప్రావీణ్యం ఉండే అవకాశాలు ఎక్కువ. క్రీడల్లో వీరు ప్రత్యేకమైన శైలిని కనబరుస్తారు. బాక్సింగ్, క్రికెట్, టెన్నిస్ వంటి క్రీడల్లో ప్రత్యర్థులు వీరిని ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. ఎడమ చేతి అలవాటు ఉన్న వారికి క్రీడల్లో ఇదొక అడిషనల్ అడ్వాంటేజ్. అయితే వీరికి కొన్ని సమస్యలు కూడా ఏమైనా ఉంటాయా? కొన్ని చిన్న సమస్యలు లేదా ఇబ్బందులు కూడా ఈ ఎడమ చేతి వాటం వారికి ఉండే అవకాశాలున్నాయి. ఉదాహరణకు పిన్నులు, కత్తెరలు, డస్కులు, స్కూళ్ళు బెంచెస్ ఇలాంటివి సాధారణంగా కుడి చేతి వారికి అనుకూలంగా నిర్మించబడి ఉంటాయి. కనుక వీటిని వాడుకోవడం ఈ ఎడమ చేతి వాటం ఉన్న వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వీరు పుస్తకాల్లో రాసేటప్పుడు కూడా ఇంకు చెరిగిపోవడము, అక్షరాలు సరిగా కుదరకపోవడము వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ అలవాటుతో పాటు నెమ్మదిగా సర్దుకుపోతాయి. చరిత్ర సృష్టించిన అనేక మంది ప్రముఖులు ఎడమ చేతి వాటం వారు ఉన్నారు. లియోనార్డో విన్సీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్, బిల్ గేట్స్, బరాక్ ఒబామా, గంగోలీ, సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్ ఇలాంటి ఎంతోమంది ప్రముఖులు ఎడమ చేతి వాటం వారే. చిన్నపిల్లల్లో ఎడమ చేతి వాటం శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే లేదా పుట్టిన కొద్ది నెలల్లోనే ఏ చెయ్యి ఎక్కువగా వారు వాడుతారు అనేది కాస్త తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు మనకి స్పష్టమవుతుంది? పిల్లలకు సాధారణంగా 2-3 సంవత్సరాల వయసు వచ్చేసరికి తమ చేతి వాటాన్ని స్థిరంగా ఉపయోగించడం ప్రారంభిస్తారు. 5 నుండి 6 సంవత్సరాల నాటికి ఏ చెయ్యి డామినెంట్గా ఉంటుంది అనే విషయం దాదాపుగా
మనకు స్పష్టమవుతుంది. పిల్లలకు ఈ అలవాటు ఉంటే బలవంతంగా మార్చడం సరి అయినదేనా? కాదు. ఒకప్పుడు ఎడమ చేతి వాటం ఉన్నవారిని బలవంతంగా కుడి చేతి వాటానికి మార్చడానికి ప్రయత్నాలు చేసేవారట స్కూల్స్లో. కానీ అది తప్పు అని, దీనివల్ల అంటే ఇలా బలవంతం చేయడం వల్ల నష్టమే తప్ప లాభాలు లేవు అని ఆధునిక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మెదడుపై ఒత్తిడి పెరిగి నత్తిగా మాట్లాడే సమస్య వారికి వచ్చే అవకాశం ఉంటుంది. వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడము, ఆందోళన అంటే యాంగ్జైటీ లేదా స్కూల్ చదువు పట్ల ఆసక్తి తగ్గడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. అదే తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళు ఏం చేయాలి? పిల్లలు ఎడమ చేతి వాటం కలిగి ఉన్నారని తెలిస్తే వారి ఈ సహజమైన అలవాటును అంగీకరించాలి, వారిని ప్రోత్సహించాలి. వారికి అనుగుణంగా తయారు చేసినటువంటి పరికరాలు అంటే ఎడమ చేతి వాటం ఉండేటువంటి కత్తెరలు, పెన్సిల్స్, షార్ప్నర్స్, అలాగే ఇబ్బంది లేకుండా రాసేందుకు తయారైన పెన్నులు వారికి అందించాలి. ఎడమ నుండి వారు కుడికి రాస్తారు కాబట్టి అలా రాసేటప్పుడు ఇంకు చెదిరిపోకుండా ఉండడానికి కాగితాన్ని కొద్దిగా కుడివైపుకు వంచి రాయడం ఎలాగో వారికి చిన్నప్పటి నుండే నేర్పించాలి. ఎడమ చేతి వాటం అనేది ఒక సాధారణ వైవిధ్యం మాత్రమే. ఇది మీ పిల్లల తెలివితేటలను లేదా సామర్థ్యాలను ఏ విధంగానూ తగ్గించదు. కాబట్టి వారికున్న ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించడం చాలా ముఖ్యం. కొన్ని సంస్కృతుల్లో ఎడమ చేతి వాటాన్ని అశుభంగాను లేదా చెడుగాను భావించేవారు ఉన్నారు. ఇదే కారణంగా పూర్వకాలంలో కొందరు పిల్లలను బలవంతంగా కుడి చేతితో రాయడానికి, పనులు చేయడానికి శిక్షణ ఇచ్చేవారట. కొన్ని భాషల్లో ఎడమ అనే పదానికి వింత అని, అసౌకర్యమైనది అని లేదా అశుభం వంటి ప్రతికూల అర్థాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఆంగ్లంలో సినిస్టర్ అనే పదము లాటిన్ భాషలోని ఎడమ అనే పదం నుంచే వచ్చింది. కానీ దానికి ఇప్పుడు దుష్టమైనటువంటి లేదా హానికరమైన అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ఎడమ చేతి వాటం ఉన్నవారు ప్రపంచానికి అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తూ తమ ప్రత్యేక సామర్థ్యాలను చాటుకుంటూనే ఉన్నారు. ఎడమ చేతి వాటం అదృష్టము లేదా దురదృష్టము అని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పైగా వారికి కొన్ని రంగాలలో ప్రత్యేక సామర్థ్యాలు, అనుకూలతలు ఉంటాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. లెఫ్ట్ హ్యాండర్స్ డే ఎడమ చేతి వాటం ఉన్నవారు ఎదుర్కొనే సవాళ్లను గురించి అవగాహన కల్పించడం కోసం మరియు వారి ప్రత్యేకతలను గుర్తించడం కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచ ఎడమ చేతి వాటం దినోత్సవం అంటే వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే ను జరుపుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని నచ్చినట్లయితే మీకు లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే.